దేవునికి వ్యతిరేకంగా ఎవరైనా చేస్తే అటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడంట, తన వైపు ఆకర్షిస్తాడంట. బైబిల్లో దానికి ప్రూఫ్ ఉన్నది. సౌల్ అను ఒక వ్యక్తి క్రైస్తవ బిడ్డలను హింసించి బాధపరిచి ఎన్ని కష్టాలు పెట్టి చెరసాలలో వేసి కొట్టి హింస పెడితే దమస్కు అను ఒక స్థలానికి గుర్రము మీద వెలుచున్నాడు. అక్కడ ఉన్న క్రైస్తవ బిడ్డలను బాధపరచుటకి ఏం జరిగింది? వెళ్ళిన మార్గంలో ఒక వెలుగు ఆయన మీదికి రాగా గుర్రము మీద నుండి క్రింద పడెను. వెంటనే సౌల్ పౌలుగా మారాడు, క్రీస్తును ప్రకటించాడు. క్రీస్తుకు వ్యతిరేకముగా పనిచేసిన వ్యక్తి క్రీస్తును ప్రకటించాడు. ప్రకటించడం మాత్రం కాదు, పత్రికలు రాశాడు. పత్రికలు బైబిల్ గ్రంథంలో చేర్చబడి ఉన్నది. కాబట్టి ఎవరైనా క్రీస్తుకు విరోధముగా చేస్తే అటువంటి వారిని కూడా దేవుడు ఏం చేస్తాడు? ఆకర్షిస్తాడు. అవును, చాలామంది ఇలా సాక్ష్యం చెప్తూ ఉంటారు, మేము బైబిల్ గ్రంథమును చింపాము, మేము సువార్త చెప్పుటకు ఎవరైనా వస్తే ఆటంకపరిచాము, మేము ప్రభు అంటే మాకు ఇష్టమే ఉండదు, అలా చేశాము, ఇలా చేశాము, ఇప్పుడు మేము క్రీస్తును ప్రకటిస్తున్నాం, పాస్టర్గా ఉన్నాం, సేవకుడుగా ఉన్నామని ఎంతోమంది చెప్పడం నేను విన్నాను. అవును, నార్త్ ఇండియాలో ఒక స్టేట్ ఉత్తరప్రదేశ్ అంటే అక్కడ కొందరు యవనస్తులు కలిసి ఇలా మీటింగ్ ఏదైనా జరిగితే డిస్టర్బ్ చేస్తారంట. ఒక దినము ఒక మీటింగ్ జరుగుతున్నది, డిస్టర్బ్ చేయడానికి వెళ్తున్నారు. వెళితే అక్కడ దేవుడు వారికి దర్శనమై మోకరిస్తే ఒక గంట సేపు ఏడుస్తూ మోకరించి మళ్ళీ లేవలేదంట. ఏంటిదయ్యా, నీవు మమ్మును తీసుకొచ్చావు, మీటింగ్ను ప్రాబ్లం చేయాలి, మీటింగ్ను ఆపాలని తీసుకొచ్చావు, మేమందరం వచ్చాం మా పనులను విడిచిపెట్టి, వస్తే నీవు మోకరించి ఏడుస్తున్నావు, ఏంటిదయ్యా ఇది అంటే ప్రభు కన్నులను తెరచాడు. అతని సిలువ అతనికి కనబడిందంట. వెంటనే ఏడవడం ప్రారంభించాడు. ఇప్పుడు దుబాయ్లో పెద్ద సంఘం ఉన్నది ఆయనకి. అంటే దేవునికి వ్యతిరేకముగా ఎవరైనా చేస్తే కూడా దేవుడు వారిని తన వైపు ఆకర్షించుచున్నాడు. చాలా డేంజర్ కదా ఇది, చాలా డేంజర్. మన దేవునికి సకల అధికారం ఉన్నదండి. ఇలా తిప్పుతాడు. దేవుడు అంటే ఏంటిది? ఒక చీఫ్ మినిస్టర్ కానీ ఒక అధికారంలో ఉన్నవారికి ఎంత అధికారం ఉన్నది? పోలీస్కు ఒక మాట చెప్తే కానీ పోలీస్ అందరు కదులుతారు. సీఎం గారు ఒక మాట చెప్తే అంటే అధికారం వారికి ఉన్నది చేతిలో. దేవుడంటే భూమి ఆకాశములను సృష్టించిన దేవుడు, సూర్యుని నక్షత్రములను చేసిన దేవుడు, ఆల్మైటీ గాడ్. అంత గొప్ప దేవునికి ఎంత అధికారం ఉంటుందండి? ఒక వ్యక్తిని ఇలా చేస్తాడు, అలా చేస్తాడు, ఆయన ఇష్టమే, ఆయన తిప్పుతూ ఉంటాడు. అవును, నేను కూడా సేవ చేస్తానని ఎప్పుడు ఊహించలేదండి. బిజినెస్ కొరకు వచ్చాము, జాబ్ కొరకు వచ్చాము వరంగల్. మేము ఇలా సేవ చేస్తాం. 55 దేశాలకు వెళ్ళి ప్రభును ప్రకటించాడు. 55 దేశాలు. ఎక్కడి నుండి వచ్చారు? వారంగల్ ఎక్కడ ఉన్నది సార్? తెలంగాణ స్టేట్. ప్రపంచం అంతటా పోయింది వారంగల్ పేరు. అవును, సాధారణ ఒక వ్యక్తిని దేవుడు ఏం చేశాడు? ఆకర్షించాడు.
సౌలును ఆకర్షించాడు, పౌలుగా మార్చాడు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మీలో కూడా కొందరు ప్రభు అంటే ఇష్టం లేని వ్యక్తులు ఎవరైనా ఇక్కడ ఉన్నారు ఏమో. ప్రభు ఈ దినము మిమ్మల్ని ఆకర్షించుచున్నాడు. ఒక దినము ఆయన కొరకు మీరే నిలబడతారు, సాక్షిగా నిలబడతారు. గట్టిగా సపట్లు కొడదాం. హల్లెలూయా, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. కాబట్టి ధైర్యం తెచ్చుకోవాలి, ధైర్యం తెచ్చుకోవాలి. కర్నూల్లో శాంసన్ అని ఒక దైవజనుడు ఉన్నారండి. ఆయన మీద చాలా కేసులు తీసుకొని వెళ్ళి జైల్లో పెట్టారు, బాగా కొట్టారు. బాడీలో కొద్దిగా రక్తం కూడా వచ్చుచున్నది, అంత కొట్టారు. రాత్రి సమయంలో ప్రభు సిలువ ఆయనకు అక్కడ జైల్లో కనబడిందంట, జైల్లో. ఇప్పుడు పెద్ద సంఘము కర్నూల్లో గొప్ప సాక్షిగా దేవుని కొరకు ఉన్నారు. కాబట్టి ప్రభు ఈ దినము మిమ్మల్ని ఆకర్షించే దినం. ప్రభు ఏం చెప్పాడంటే, యోహాను సువార్త 12:32లో, నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన ఎడల అందరినీ నా యొద్దకు ఆకర్షించుకొందునని చెప్పాను. ఇది మీకు అర్థం అవుతున్నదా? నేను పైకి ఎత్తబడిన తరువాత, అంటే సిలువ మీద నేను ఎత్తబడిన తరువాత అందరినీ నేను ఆకర్షించుకుందును. ఇప్పుడు అదే జరుగుతున్నది. ప్రపంచంలో మీరు ఎక్కడికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా సిలువను చూసి ప్రజలు బ్రతుకుచున్నారండి. సిలువను చూసి, నేను పైకి ఎత్తబడిన తర్వాత అందరినీ నేను ఆకర్షించుకుందును. అదే జరుగుతున్నది. ఒకసారి ఇజ్రాయేలు ప్రజలు తప్పు చేస్తే పాములు కరిచినవి. పాములు కరవగా చాలామంది చనిపోయారు. అప్పుడు మోషేతో వెళ్ళి అడుగుతున్నారు, మోషే, చాలామంది చనిపోతున్నారయ్యా, కొద్దిగా ఏదైనా చెయ్యి, దేవుని దగ్గర అడుగు, ఏదైనా పరిష్కారం చూడు. అప్పుడు మోషేతో దేవుడు అంటున్నాడు, ఇత్తటి సర్పం ఒకటి చేసి స్తంభం మీద పెట్టు. 2000 సంవత్సరాల క్రితం అదే జరిగింది. ప్రభును శిలువ మీద వారు ఎక్కించారు. మన కొరకు కొట్టబడి శిలువ మీద వేలాడాడు, శరీరం చీల్చబడింది. ఎవరు సిలువను చూచుచున్నారో బ్రతుకుతారండి. సిలువలో అంత శక్తి ఉన్నది. నేను అప్పు బాధల్లో ఉన్నప్పుడు కూడా సిలువను చూసి బ్రతికాను. ఎప్పుడైనా సభలకు వెళ్ళినప్పుడు ప్రభు సిలువ వైపు కన్నులెత్తుతాను. 2 కళ్ళలో కన్నీరు వస్తూ ఉంటుంది నాకు. ఆయన సిలువ నా ముందు కనబడుతుంది. అదే పవర్తో, అదే శక్తితో ఆ స్థలానికి వెళుతాను. అక్కడ ప్రజలను దేవుడు స్వస్థపరుస్తాడు, శక్తి వెల్లడి చేయబడుతుంది. సిలువలో అంత శక్తి ఉన్నదండి. కాబట్టి ఈ దినము మనము కూడా సిలువ వైపు మనం కన్నులెత్తి ప్రార్థన చేయబోచున్నాం. ప్రభువా, వ్యాధి ఉన్నది, బలహీనత ఉన్నది, నన్ను బాగు చేయవా? నా బలహీనతను తీసివేయవా? సిలువ వైపు నేను కన్నులెత్తుచున్నాను. ప్రభువా, నన్ను బ్రతికించుము. క్యాన్సర్ మరణకరమైన రోగమది, నన్ను బ్రతికించుము. నేను సిలువ వైపు కన్నులెత్తుతాను, సిలువను చూస్తాను. సిలువను చూస్తే శక్తి అని బైబిల్ చెప్తుంది. పాములు కరవగా ఇత్తటి సర్పమును చూడంగానే ప్రజలు బ్రతికారు. నేను కూడా బ్రతకాలి, సిలువ వైపు నేను కన్నులెత్తాలి. ప్రభువానికి స్తోత్రం అని సిలువ వైపు మనం చూచినట్లయితే
అద్భుతాలు, సూచక క్రియలు జరుగుతాయి. ఒకసారి మేము రాజమండ్రి వెళ్ళాం. బాగా సిలువను చూసి కన్నీరు కార్చి సిలువ నుండి వచ్చుచున్న శక్తిని పొంది వెళ్ళాను. అక్కడ అమ్మగారు వాక్యం చెప్పారు. ఆ దినము వాక్యం అయిపోయిన తర్వాత మేము ప్రార్థన చేస్తే వెనుకకు క్యాన్సర్తో బాధపడిన ఒక చిన్న పాప, ఇంతే ఎత్తు ఉన్నది, క్యాన్సర్ రోగంతో బాధపడిన ఒక పాప, తల్లి తీసుకొని వచ్చింది. ఫస్ట్ డే వచ్చింది, ఏం జరగలేదు. భర్త కూడా కోపం చేశాడంట, ఎందుకమ్మా నీవు అనవసరంగా వేస్ట్గా పోతున్నావు, అక్కడ ఏం జరుగుతుంది, ఈ స్వస్థత ఇదన్నీ నాకు నమ్మకం లేదమ్మా, నీవు అక్కడ ఎందుకు పోతున్నావు. సెకండ్ డే వచ్చింది, ఏం జరగలేదు. అప్పుడు కూడా భర్త కోపం చేశాడు, ఎందుకమ్మా నేను చెప్పాను కదా వద్దని. మూడవ దినం మళ్ళీ ఆ పాపను ఎత్తుకొని తల్లి వెనుక భాగంలో కూర్చొని ఉండే సిలువను చూసి ప్రార్థన చేయంగానే అక్కడనే ఆ పాప క్రింద పడిపోయింది. వెంటనే తల్లి తన పాపను ఇలా లేపి, అమ్మా ఏమైంది? అప్పుడు ఆమె ఏం చెప్పినదంటే, పైనుండి తెల్లగా ఒకటి వచ్చి 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 క్యాన్సర్ గడ్డ ఉన్న ఈ కడుపులో వచ్చి ఇలా నా మీద పడింది. వెంటనే నిలబడలేకపోయానని ఆమె చెప్తే స్టేజ్ మీదకి తీసుకొచ్చారు. నాకు నమ్మకం లేదు, ఎందుకంటే క్యాన్సర్ అనేది చాలా భయంకరమైన రోగం. ప్రభు కృప ఇస్తేనే బ్రతుకుతారు. కాబట్టి నాకు నమ్మకం లేదు. నేను చెప్పాను, వెళ్ళి అన్ని పరీక్షలు చేసుకొని వరంగల్కి రండి అన్నాను. మళ్ళీ వారు పరీక్షలు చేసుకొని మళ్ళీ వరంగల్కి వచ్చారు. క్యాన్సర్ లేదని రిపోర్టుతో వచ్చారు. అవును, ఇది ఎలా జరిగిందండి? జడ్సన్ అబ్రహాం గారి ద్వారా కాదు. జడ్సన్ అబ్రహాం దేనికి పనికిరారు. సిలువ మీద కనులెత్తి నేను ప్రార్థన చేసి వెళ్ళాను సభకు. పవర్ దిగొచ్చింది సిలువ నుండి. ఆమె బ్రతికింది. ఇప్పుడు పెళ్లి చేసే వయసు వచ్చింది ఆమె. అప్పుడప్పుడు మా మీటింగ్ వస్తారు వరంగల్కి. కాబట్టి సిలువ అందరినీ ఆకర్షిస్తుందండి. ప్రపంచముని ఆకర్షించినది సిలువ. మన కొరకు ఆయన ఎత్తబడేను, మన కొరకు కొట్టబడేను, మన కొరకు రక్తమును చిందించాను, శరీరం చీల్చబడింది, గాయపరచబడిన హస్తము ఎప్పుడు మీ మీదికి వస్తుందో ఒక మిరకిల్, అద్భుతం, ఆశ్చర్య కార్యం తప్పకుండా జరుగుతుందండి. చీల్చబడిన ప్రభు హస్తం మీ మీదకి వచ్చినప్పుడు. హాయ్, ఈ వీడియో ద్వారా మీరు దీవించబడినట్లయితే మరి తప్పకుండా లైక్ చేయండి. తెలిసిన వారికి ఈ వీడియోని షేర్ చేయడానికి మర్చిపోకండి. ఇంకా మరి వీడియోల కొరకు సబ్స్క్రైబ్ చేయడానికి మర్చిపోకండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. See you soon. God bless you.